మీ ప్రక్కన ఉండేటటువంటి లవదోకిలో ఉండేటటువంటి సహోదరులు కూడా పంపండి అని చెప్పి ఆయన రాశాడు. ఈ పత్రికను అర్థం చేసుకోవడానికి ఈ ఇంట్రడక్షన్ లో చెప్పినటువంటి వ్యక్తుల యొక్క ఉనికిని గురించి మనం ముందు తెలుసుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం చదివితే ఈ పత్రికను మీరు చదివించుకున్న తర్వాత లవదోకియా వారి సంఘంలోనూ చదివించుడి. లవదోకియకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిపుతో చెప్పుడి అనేటటువంటి మాటలు మనం చూస్తాం. ఫిలోమోను పత్రికను మనం చదువుతున్నప్పుడు పౌలు అదే పేర్లు అంటే అక్కడ ఉండేటటువంటి వ్యక్తుల్ని ఆయన మళ్ళా వారి గురించే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ 3 వచనాలను మనం చూస్తే క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకు పౌలు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రికని? ఫిలోమోనుకు రాస్తున్నాడు. మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిపునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. అంటే అప్పుడు ఉన్నటువంటి సహోదరుల్లో చాలా మంది ఆర్థికంగా కొంచెం మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ధనవంతులుగా ఉన్నటువంటి సహోదరులు ఏం చేసేవారంటే ఈ స్థలం అంటే ఏంటిది ఉన్నవాడు తయారు కూడా సహోదరులు వాళ్ళ ఇంటికి వచ్చి ఆరాధించడానికి సహకరించే మనసున్న సహోదరులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు ఈ పత్రిక రాసే సమయానికి ఇక్కడ సంఘం ఎక్కడ కూడుకుంటున్నారట? ఎవరింటికాడ కూడుకుంటున్నారండి? ఇప్పుడు ఫిలోమోనుకు నీ ఇంట అంటే అప్పియా అర్కిప్పు అనేటటువంటి వారిని గురించి చెప్పి నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయనది. ఎక్కడుంది ఇప్పుడు సంఘం? ఫిలోమోను ఇంటి దగ్గర ఉంది అన్నమాట. అంటే ఒకవేళ లవదోకియా అనుకుందాం, లవదోకియా అనుకుంటే ఇక్కడ సంఘం ఉంది. ఇక్కడ సంఘంలో ఫిలోమోను అనే ఒక సహోదరుడు ఉన్నాడు. అప్పుడుండే ధనవంతులకి దాసులు ఉండేవారు. అమ్మా ఏంజల్ నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ ముందు కూర్చో చెప్తాను. అక్కడ కూర్చుంటే ఆయన కాస్త నీ దగ్గరలో ఉంటాడు. అక్కడ యజమానుడైనటువంటి వ్యక్తి సంఘంలో సభ్యుడిగానే ఉన్నాడు. ఆయన దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఎవరు ఆయన పేరు? ఒనేసిము అనేటటువంటి వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈయనేమో దాసుడు, ఈయనేమో యజమాని. ఈయన యజమాని, ఈయన దాసుడు. అప్పుడు ఏం జరిగిందనంటే ఈ ఒనేసిము అనే దాసుడు యజమానికి ఏదో నష్టం కలిగి చేశాడు. డబ్బులు తీసుకెళ్ళిపోయాడా, లేకపోతే ఏమన్నా వస్తువులు తీసుకెళ్ళిపోయాడా, ఏం చేశాడో తెలియదు. ఇక్కడ నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఈ ఉత్తరం రాసే సమయానికి పౌలు ఎక్కడున్నాడు? అని అంటే రోమ్లో ఉన్నాడు. రోమా చెరలో ఉన్నాడు ఆయన. అంటే
సెల్లో లేడు, జైల్లో లేడు, కానీ హౌస్ అరెస్ట్ అయ్యి పట్టణం దాటి వెళ్ళకూడదు అనేటటువంటి ఆజ్ఞని పొంది ఒక అద్దెంట కాపురం ఉంటూ అక్కడ ఆయన ఉన్నాడు. అప్పుడు ఏం తటస్థించిందో తెలియదు. ఒనేసిము ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే జైలుకి వెళ్ళాడా లేకపోతే జైల్లో ఉన్నటువంటి పౌల దగ్గరికి వెళ్ళాడా తెలియదు మనకి. ఒనేసిము ఇక్కడికి వెళ్ళాడు. ఒనేసిము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈయన ఏమయ్యాడు అంటే యేసు ప్రభువునికి వచ్చినటువంటి వార్తను ఆయన విన్నాడు. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. పౌలు ద్వారా విని పడుకొని అమ్మా పడుకొని, ఇప్పుడు ఏమైంది ఆయన పడుకుంటే ఏమైంది? అక్కడికి వెళ్ళి వాక్యం విని కన్వర్ట్ అయ్యాడు, ఆయన రక్షణ పొందాడు, యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆయన తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఇప్పుడు తిరిగి మళ్ళీ లవదోకియాకి రావాలనుకుంటున్నాడు. అప్పుడు పౌలు ఉత్తరం రాశాడు అనమాట. ఏమని? ఇదిగో నీకు నష్టం కలిగజేసి నీ దగ్గర నుంచి వచ్చేసినటువంటి ఒనేసిము అనే సహోదరుడు ఇప్పుడు రక్షణ పొందాడు. ఆయన ఇప్పుడు నీకు కేవలం దాసుడు మాత్రమే కాదు, క్రీస్తునందు నీకు సహోదరుడు, కాబట్టి ఆయన్ని చేర్చుకో అని చెబుతూ ఈ ఉత్తరాన్ని రాశాడు. కొంచెం టఫ్ టాస్క్ లేకపోతే ఈజీగా ఉంటుందండి ఇలాంటి మాటల్ని సజెస్ట్ చేయడం. అంటే ఇప్పుడు ఇలాంటి సలహాలని అవతల వాళ్ళకి ఇవ్వడం కొంచెం కష్టమా, సులువుగానే ఉంటుంది అంటున్నాను. కష్టమే, ఎందుకంటే ఆయన అపకారం చేసి వెళ్ళిపోయాడు, పైగా దాసుడు. కొన్ని సమకాలీకుడు అయితేనేమో అయిపోయింది ఏదో కలుసుకోండి అని అంటే కలుసుకుంటారు, దాసుడు. కానీ ఒనేసిము ప్రభు మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఒనేసిము ఎలాంటి వాడు కాడు? ధనవంతుడైనా గర్విష్టి కాడు. అంటే జ్ఞానం ఉన్న వ్యక్తులకి ధనం ఉంటే వాళ్ళు గర్విష్ఠులుగా ఉండరు. జ్ఞానం లేని వాళ్ళకి ధనం ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారు అని అంటే గర్విష్ఠతనం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి డాక్యుమెంట్, ఈ పత్రిక రాయబడింది అనమాట. ఇది సందర్భం. ఈ ఉత్తరం రాయబడడానికి సందర్భం ఏంటి? ఈయన ఇక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ రక్షణ పొందాడు, తిరిగి మళ్ళీ ఎక్కడ రావాలనుకుంటున్నాడు? మళ్ళీ లవదోకియాకి, లేకపోతే ఫిలోమోను ఎక్కడున్నాడో అక్కడ రావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇది మనసులో ఉంచుకుని చదవండి, చక్కగా అర్థమవుతుంది ఆ పత్రిక. అప్పుడు భార్య అప్పియ, కొడుకు అర్కిప్పు. ఫిలోమోను భార్య అప్పియ, ఆయన కొడుకు అర్కిప్పు. ఆయన కూడా సువార్తికుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అప్పుడు పౌలు ఫిలోమోనుకి ఆయనకి ఉన్నటువంటి పరిచయాన్ని గురించి మాట్లాడుతున్నాడు 4 నుండి 7 వచనాల్లో. ఫిలోమోను ఎలాంటి వాడు? అవతల వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనం ధైర్యంగా ఏ మాటనైనా అవతలతో మాట్లాడవచ్చు. అవునండి? ఎదుటి మనం ఎవరితోనైతే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మనం ఫ్రీగా మాట్లాడవచ్చు వాళ్ళతో. ఒకవేళ వాళ్ళు దాన్ని సరిగా రిసీవ్ చేసుకోలేని వాళ్ళైతే ఆ మాటని మనం దాచిపెట్టేస్తాం, లేకపోతే మాట్లాడకుండా అప్పటికి దాన్ని ఆపేస్తాం. అప్పుడు పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని. ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ అంటే ఇప్పుడు ఆయన ప్రేమించుకోవడమా, ఇతరులు ప్రేమించడం గురించి అండి ఇది చెప్తుంది. మన మీద మనకి ఎప్పుడు ప్రేమ ఉంటుంది, మన మీద మనకి ప్రేమ లేనిది ఏముండదు. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్నాడు, తన శరీరంను ద్వేషించుకున్న వాడు ఎవడో లేడు కానీ దాన్ని పోషించి సంరక్షించుకున్నాం. ఎవరో తన శరీరాన్ని మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరో కూడా ద్వేషించరు. అది మన ద్వారా అనేది తెలియని కండిషన్కి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా అప్పుడు ఏం జరుగుతుంది అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటాం. కాబట్టి ఇక్కడ మనల్ని మనం ప్రేమించుకోవడం గురించి మాట్లాడలేదు పౌలు. నీ ప్రేమను గురించి విన్నాను అని అంటే ఎవరి పట్ల చూపే ప్రేమది? తోటి సహోదరుల పట్ల చూపేటటువంటి ప్రేమ. ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని. ఇంకేముంది ఆయనలో? విశ్వాసం ఉంది. విశ్వాసమును గురించి నేను విని
నా ప్రార్థన నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపనం చేయొచ్చు, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరమును నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన అన్నాడు. క్రీస్తునందున్నటువంటి ఎలాంటి వరం అంటే అది ఏంటి? క్రీస్తునందున్న శ్రేష్టమైన వరం. క్రీస్తునందున్న శ్రేష్టమైన వరం ఏంటండి? ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటం, సమస్త పరిశుద్ధులతో విశ్వాసంగా బ్రతకడం. ఇది క్రీస్తునందున్నటువంటి శ్రేష్టమైన వరం. వరం అంటే మనం దేంతో కొలుస్తాం? మనకు ఉపయోగపడేదా లేకపోతే మన ద్వారా ఇతరులకి ఉపయోగపడేదా? యాక్చువల్గా అంటే క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ ఏంటంటే, మన ద్వారా ఏ విషయంలోనైతే మనం ఇతరులకు సహకారిగా ఉంటామో, అంటే మన ద్వారా ఎవరైతే బెనిఫిట్ పొందుతారో ఆటోమేటిక్గా మనం దేవుడి దగ్గర నుంచి ఏం పొందుతాం? అదే బెనిఫిట్ పొందుతాం. అలాగే అది శ్రేష్టమైన వరం. మనకు వస్తే మనమే తింటే అది లాభం అనుకుంటే మాత్రం అలాంటి వరాలు ఎవరి దగ్గర లేవు. ఆత్మ సంబంధమైన వరాలు అలాంటివి కావు. మనం అనేటటువంటి స్వార్థం అందులో లేదు. ఇంకొకరికి నువ్వు సహకరిస్తే, ఇంకొకరికి నువ్వు సేవ చేస్తే, ఇంకొకరికి నువ్వు ప్రేమిస్తే అప్పుడు దేవుడు నీకు ఇచ్చేదాన్ని శ్రేష్టమైన వరం అన్నాడు. ఇప్పుడు ఎవరు కలిగి ఉన్నారు ఆ వరాన్ని? ఫిలోమోను కలిగి ఉన్నాడు. దాని గురించి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. దాన్ని ఎలా తెలుసుకున్నాడట ఆయన? ఈ శ్రేష్టమైన వరాన్ని ఎలా తెలుసుకున్నాడట అంటే, ఎవరైనా చెబితే తెలిసిందా? అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అనుభవపూర్వకంగా తెలియటువంటి ఏంటంటే, ఇప్పుడు ఇడ్లీ ఇలా ఉంటది అని చెప్పి మనం మన జమ్మీ గారు కానీ సైనా కానీ చెప్పామనుకోండి, వాళ్ళు ఓహో అలాగా, దట్స్ ఫైన్ అని చెప్పి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పారా, మామూలుగా విన్నదాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పారా? ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పారు. అప్పుడు ఇంకొక ఇద్దరు ఎవరో మనకంటే కన్విన్సింగ్ ఏం చెప్పారంటే, ఇడ్లీ అసలు బాగోదు, చేదుకుంటుందని చెప్పారు. అప్పుడేమంటారండి? ఓహో అలాగా అని చెప్పి దానికి కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు మనకు చెప్పారు అనుకోండి ఇడ్లీ ఎలా ఉంటుందని చెప్పి, అప్పుడేమంటాం మనం? ఇడ్లీ చేదుగా ఎందుకు ఉంటుంది, ఇడ్లీ ఇంకోలాగా ఎందుకు ఉంటుంది, ఇడ్లీ ఎలా ఉంటుందని చెప్పి చెప్తాం. మనం ఎలా చెప్తున్నాం ఇప్పుడు ఇడ్లీ ఎలా ఉంటుందని? మనం దాన్ని రుచి చూసాం కాబట్టి, దాన్ని తిన్నాం కాబట్టి, దాన్ని వండాం కాబట్టి, దానికి సంబంధించిన వివరాలు మనకు తెలుసు కాబట్టి ఏం చేసాం? అనుభవపూర్వకంగా చెప్పాం. కాబట్టి ఏ పని అయితే మనం దేవుని కోసం అనుభవపూర్వకంగా చేస్తామో ఆ విషయంలో మనల్ని ఎవరు ఏం చేయలేరు, డిస్టర్బ్ చేయలేరు. అది ఇంకోటి అని చెప్పి మిస్గైడ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే మాత్రం ఎటుపడితే అటు ఏం చేయబడతాం? ఎటుపడితే అటు తిప్పబడతాం. నాయన ఆయన స్లాబ్ నెమ్మదిగా వేయించుకోలేడు ఆయన పేదవాడు, అలవాటు తిని ఈ బిల్డింగ్ అలా ఆయన పేద ఆయన స్లాబులు గట్ట వేయించుకోలేడు, నువ్వు పగలు కొట్టుకో. ఆయన వదిలేండి, ఆయన గురించి పట్టించుకుంటే ఆయన అలాగే చేస్తూ ఉంటాడు. ఆయన జరిగింది ఉంటుంది, మీకే ఆయన జరిగితే ఓకే. కాబట్టి అనుభవపూర్వకంగా ఎవరైతే ఎరుగుతారో వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా? ఇప్పుడు మనం చేసే పని అవును నాకు ఇది అనుభవపూర్వకంగా తెలుసు అన్నట్టుగా మనం చేస్తే మనతో పాటు కొంతమంది దాంట్లో పాలివారు అవుతారు. మనకు థియరీ తెలుసు, ప్రాక్టికల్గా దాన్ని అమలు చేయట్లేదు అనుకోండి, మనతో పాటు ఎవరు కూడా ఆ పని చేయరు. అది అక్కడ నేను చెప్పాలనుకున్నది, అక్కడ ఉన్నటువంటిది. అందుకే ఏమంటాడంటే, అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారవుట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొంటున్నాను. ఎప్పుడైతే నువ్వు అనుభవపూర్వకంగా ఎరుగుతావో, దేవుడిని ఆరాధించడం వలన ఉపయోగం ఏంటో నువ్వు అనుభవపూర్వకంగా ఎరిగితే, నువ్వు దాన్ని అనుభవిస్తూ ఉంటే, దానికి ఇచ్చే ప్రాధాన్యత నువ్వు ఇస్తా ఉంటే ఆటోమేటిక్గా నీ పక్కన ఉండే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని నేర్చుకుంటారు. నీకే దాని పట్ల సరైన నమ్మకం అవగాహన లేకపోతే నిన్ను చూసేవాళ్ళు ఏం చేస్తారు? ఈయనకే కంపట్ డౌట్ ఉంది, మనం వెళ్ళి ఏం చేస్తాం అనుకుంటారు. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి ఏ పనైనా సరే మనం అనుభవపూర్వకంగా ఎరిగి దాన్ని మనం అనుభవిస్తూ ఉంటే, దాన్ని మనం ప్రవర్తిస్తూ ఉంటే ఇతరులు కూడా ఏం చేస్తారు అని అంటే దాని విషయంలో మనతో పాటు పాలివారు అవుతారు. ఇతరులు మనల్ని చూసి ఆ పనిలో పాలివారు అవడానికి మనం కారణం అయితే దాన్ని ఏమన్నాడు?
శ్రేష్టమైనటువంటి వరం. ఎక్కడున్న శ్రేష్టమైన వరం? క్రీస్తునందు ఉన్నటువంటి శ్రేష్టమైన వరం. అది అక్కడ ఉన్నమాట. తర్వాత అంటే ఇతరులు నీ విశ్వాసంలో పాలివారు అవుతున్నారు అని అంటే ఎలా ఉన్నాడు? ఎప్పుడు పాలివారు అవుతారండి? ఏ విషయంలోనైతే మనం మోడల్గా ఉన్నామో దాన్ని ఇతరులు నేర్చుకుని వాళ్ళు కూడా మనతో పాటు ఏం చేస్తారంటే పాలివారు. ఆ తర్వాత సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందుతున్నందున, పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందుతున్నందున అంటే అంటే ప్రతి వ్యక్తికి కూడా తనకు తెలిసిన సమాచారాన్ని బట్టి తనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ బట్టి నెమ్మదిగా ఉంటాడు. ఏదైనా గందరగోళం ఏర్పడినప్పుడు తోటి సహోదరుడు ఎవరైనా ఆదరిస్తే, తోటి సహోదరులు ఎవరైనా సరే ఆ విషయంలో బలాన్ని ఇవ్వగలిగితే ఏమవుద్ది? నెమ్మది పొందుతారు అనమాట. ఇప్పుడు మనం ఏ కండిషన్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి మనల్ని మీ భారాన్ని అంతటిని నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నారు. నెమ్మది ఉన్నప్పుడు నెమ్మదిగా లేనప్పుడు అండి మన పాటికి మనం బ్రతుకుతున్న కాలం అది. పాపం అంటే ఏంటో గమనించకుండా బ్రతుకుతున్న కాలం అది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరైతే నమ్మి వెళ్ళారో వాళ్ళకి ఇచ్చాడు ఆయన. అలాగే సంఘంలో ఉండేటటువంటి సహోదరుడు, ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడికి ఏమి ఇవ్వాలట? వాళ్ళ హృదయాల్ని ఆదరించాలి. అప్పుడు అది ఏం పొందుతుంది? వాళ్ళని బట్టి విశ్రాంతి పొందుతున్నందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను కదా. విశేషమైన ఆదరణ ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే, పిల్లల గురించి తల్లిదండ్రులు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. మా అబ్బాయి ఇలా చదువుకోవాలి, మా అమ్మాయి ఇలా చదువుకోవాలి, వాళ్ళు ఇలా ప్రయోజకులు అవ్వాలి అని చెప్పేసి అనుకున్న ప్రకారం వాళ్ళు చదివి వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగంలో వాళ్ళు జాయిన్ అయితే అందుని బట్టి తల్లిదండ్రుల హృదయాలకు ఎలా ఉంటది? ఆనందంగా ఉంటది, ఆదరణగా కూడా ఉంటది. అవును, నేను అనుకున్నది సాధించగలిగాను, నేనంటే కరెక్ట్ వేలోనే దాని విషయంలో అప్రోచ్ అయ్యాను అనేటటువంటి ఆనందం, ఆదరణ ఉంటది. ఇక్కడ పౌలు పాత్ర ఏంటంటే, ఫిలోమోనుకు వాక్యాన్ని ప్రకటించిన వ్యక్తి ఆయన. నేను వాక్యం ప్రకటించినటువంటి ఒక వ్యక్తి ఇంకొకరిని బలపరచగలుగుతున్నాడు అన్నప్పుడు ప్రకటించిన వ్యక్తికి ఏమనిపిస్తుందండి? సంతోషం కలుగుతుంది కదా. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ప్రయోజకులయ్యి ఇంకొకరికి వాళ్ళు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు చూసి ఆనందిస్తారు. అప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందారని గమనిస్తారు అనమాట. అలాగే వాక్యం ప్రకటించినటువంటి పౌలు ఫిలోమోను వలన అక్కడ ఉన్నటువంటి సంఘం, అక్కడ ఉన్న సహోదరులు ఆదరణ పొందుతున్నందుకు ఆయన ఏం పొందుతున్నాడట? ఆనందాన్ని, ఆదరణని పొందుతున్నాడు. కావున ఇప్పటి వరకునేమో పూర్వం మన ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఇది అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యుక్తమైన దానిని గురించి. యుక్తమైనది అంటే యుక్తి అనే దానికి సంబంధించింది. యుక్తము అంటే ఆయన శ్రేష్టమైనది కాదు, చేయదగినది అని. చేయదగినది అని. యుక్తమైనది అని అంటే చేయదగినది. సముచితము అంటే పొందవలసినటువంటిది లేదా పొందదగినటువంటిది అంటారు. మన పొలిటీషియన్స్ అంటూ ఉంటారు, ఆయన ఆ మాటలు మాట్లాడటం సముచితమే అని. అంటే ఆ మాట అప్పుడు మాట్లాడటం వల్ల ఏం ఇబ్బంది లేదు, అది సూట్ అయ్యే మాటే అని అనమాట. సూటబుల్ అని అనమాట, లేకపోతే చేయదగినది అనేటటువంటి మాట. అలాగే ఇప్పుడు నేను ఏ మాట అయితే నీకు చెప్తున్నానో, ఏ విషయంలో నువ్వు నాకు సహాయం చేయమని ఫిలోమోను నిన్ను అడుగుతున్నానో, అది ఎలాంటిది? చేయదగిందే. చాలాసార్లు అంటే మనం ఎవరితోనైనా వ్యవహరించేటప్పుడు మనం వాళ్ళని అడిగే మాట అది చేయదగిందా కాదా అనేది దేవుడు అంటే భయభక్తులు ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. లేకపోతే ఏం చేస్తారు అని అంటే అలా ఆలోచించరు. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు ఈ పని షార్ట్ కట్లో చేసేయండి అని అడగవచ్చా? అది ఆయన చేయదగిందేనా? అప్పుడు ఈయన ఇద్దరు చెడ్డోళ్ళు అయితే అడగొచ్చు. అలాగనమాట. అప్పుడు ఆయన ఏమంటాడు? ఒకడు అలాగ అడిగితే, న్యాయవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటాడు? ఇది నేను చేయకూడదు, ఇది చేయదగింది కాదు. ఇప్పుడు పౌలు ఏ కోరికైతే కోరుతున్నాడో ఫిలోమోన్ని, అది ఎలాంటిదట? చేయదగింది, యుక్తమైనది. నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞాపించడానికి ఈయనకున్న రైట్ ఏంటంటే, క్రీస్తునందు ఆయనకి లేఖనాలను బోధించినటువంటి సహోదరుడు. అలాగనమాట. క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను, వృద్ధుడను
ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మంచిదని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఇప్పుడు నీకు ఆజ్ఞాపించి ఫిలోమోను నా కోసం ఈ పని చేయనే రైట్స్ నాకు ఉన్నాయి, కానీ నేనేం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ప్రేమతో వేడుకోవటమే మంచిది ఆజ్ఞాపించడం కంటే, అంటే అధికారం చూపడం కంటే ప్రేమతో చేయడమే సరైనటువంటిది. అంటే అది మెచ్యూర్డ్ పీపుల్కి తెలిసినటువంటి లాజిక్ అనమాట అండి. పౌలుకి అధికారం ఉందా లేదండి? అపోస్తులుడు, ఆయన వాక్యం ప్రకటించిన వ్యక్తి, వయసులో పెద్దోడు. నువ్వు ఎందుకు చేయవా ఈ పని అని అడిగే హక్కు ఉందా లేదా? ఆయనకి ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకొని నేను కన్విన్సింగ్ గానే ప్రేమతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి, ఇదిగో నేను వేడుకుంటున్నాను అన్నాడు. వేడుకోవడం అనే మాట పెద్ద మాట కదా. వేడుకోవడం అనే మాటను ఒక ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే బేకింగ్ అనే మాటతో సమానమైన మాట. కాబట్టి వేడుకుంటున్నాను అనే మాటని చెప్పిన తర్వాత ఒనేసిము గురించి ఏం చెప్తున్నాడు? బంధకాల్లో నేను కనిన నా కుమారుడు అని చెప్తున్నాడు. అంటే వాక్యం ప్రకటించిన వ్యక్తికి, రక్షణ పొందిన వ్యక్తికి మధ్య ఉండే సంబంధం ఏంటనమాట? వాక్యం ప్రకటించిన వ్యక్తి ఎలాంటి వాడు? వాక్యం విన్నటువంటి వారికి తండ్రితో సమానమైనటువంటి వాడు. పౌలు చాలా సందర్భాల్లో ఈ మాటను చెప్పాడు. నేను నీకు తండ్రి లాంటి వాడిని అని కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. ఇప్పుడు ఈయనతో కూడా ఏమన్నాడు అని అంటే, ఒనేసిము గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, బంధకాల్లో నేను ఆయన వాక్యం చెప్పి నేను కన్నాను ఆయన్ని. ఆయన నాకు ఎలాంటి వాడు? కుమారుడు లాంటి వాడు. కాబట్టి ఆయన గురించి నిన్ను అడుగుతున్నాను. అదేంటి అంటే, అతడు నీకు మునుపు నిష్ప్రయోజనమైన వాడే. మునుపు అంటే ఇంతకుముందే తెలుసా ఈయనకి? అవును తెలుసు, ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తే. కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఎలా ప్రయోజనకరమైన వాడు? విశ్వాసంలో తోటి సహోదరుడు. ఆయన ఆత్మ గురించిన కన్సర్న్ ఎవరెవరికి ఉంది? అటు పౌలుకి ఉంది, ఇటు ఫిలోమోనుకు కూడా ఉంది. అందుకోసం అతడు నీకు నాకు కూడా ప్రయోజనకరమైనటువంటి వాడే. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. నా ప్రాణము వంటి వాడైన అతనిని, మనం ఎప్పుడు కూడా మనుషుల్లో బలహీనతలను చూస్తామా, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలను చూస్తామండి. ఎక్కువ సందర్భాల్లో ఏం చూస్తాం అంటే, మన మెజర్ ఎప్పుడు, మన స్కేల్ ఎప్పుడు బలహీనతల వైపుకే వెళ్తుంది. అతను ఎంత బలహీనుడు, ఆమె ఎంత బలహీనరాలు అని చెప్పేసి బలహీనతల వైపే వెళ్తుంది. మరి పౌలు ఎందుకు ఒక్కసారి బలహీనతలు మర్చిపోయి ఎంత సొంత కుమారుడు అని మాట్లాడుతున్నాడు అంటే, ఒక వ్యక్తిని దేవుని మనసుతో చూడటం వేరు, మన వ్యూతో చూడటం వేరు. మన వ్యూకి ఎప్పుడు కూడా లోపాలే కనపడతాయి అవతల వ్యక్తుల్లో. కానీ దేవుడైతే ఎలా చూస్తున్నాడు? ఒనేసిము అంతకుముందు దొంగతనం చేశాడండి అనుకుందాం. దొంగతనం చేసి యజమాని దగ్గర నుంచి పారిపోయాడు. ఇప్పుడు అక్కడ రక్షణ పొందిన తర్వాత అతనికి సంబంధించి ఏం జరిగింది? అతను దొంగతనానికి జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి దేవుడు ఎప్పుడైతే బాప్తిసం పొందాడో ఆయన మనసులో నుంచి ఏం చేశాడు? బాప్తిసం పొందినప్పుడు పూర్వ పాపాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? దేవుడి మనసులో నుంచి చెరిగిపోతున్నాయా, ఉంటున్నాయా ఇంకా అలాగే? కానీ మనం ఇంకా ఎలా చూస్తాం? ఆ వ్యక్తి రక్షణ పొందిన తర్వాత కూడా ఏం చూస్తామండి? ఆయన బ్రాటప్నే మనం స్కేల్గా పరిగణిస్తాం. లేకపోతే ఆ వ్యక్తిలో, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి లోపాలని మనం ఫోకస్ చేసేటటువంటి పని చేస్తాం. అంటే మన హృదయం శుద్ధంగా ఉందనా లేదనా? అప్పుడు దేవుడిని కానీ ఆయన పిల్లల్ని కానీ మనం ఏం చేయలేము, చూడలేము. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు. ఇప్పుడు పౌలుకి ఎందుకని దొంగలా కనపట్లేదు? ఎందుకు దాసుడిలా కనపట్లేదు? ఎందుకు నిష్ప్రయోజనమైన వాడిగా కనపట్లేదు ఇంతకు ముందులాగా అని అంటే, ఆయన ఎలా చూస్తున్నాడు? ఏ సైడ్తో చూస్తున్నాడు ఆ వ్యక్తిని? దేవుడు ఎలాగైతే అన్న వైపు చూస్తున్నాడో అలా చూస్తున్నాడు. అది నేర్చుకోవాలండి ఫస్ట్. మనం ఒక దృక్పథం మనం కలిగి ఉండేటప్పుడు, ఒక విషయాన్ని మనం చూసేటప్పుడు ఎవరి కోణంలో చూడటం మొదలు పెట్టాలి? దేవుడు, యేసుక్రీస్తు ఆ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో అలాగే మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. అందుకు పౌలుకి ఏమి ఇబ్బంది అనిపించట్లేదు అతని విషయంలో. ఇంకేమన్నాడు అని అంటే, నా ప్రాణం లాంటి వాడు అంటున్నాడు. అతను నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. తిరిగి అనే మాట ఎందుకు ఉపయోగిస్తారు? ఒకసారి అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి మరలా అక్కడికి వెళ్తూ ఉంటే ఆ పదాన్ని ఉపయోగిస్తారు, తిరిగి అనే మాట. అవునా? అంతేనా? ఇప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఊరెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వస్తూ ఉంటే ఏమంటారు? తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు అంటారు. అలాగనమాట. తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము
నా యొద్ద అతను నుంచుకోవాలని ఉంటుంది కానీ, అంటే సువార్త ప్రకటించే వ్యక్తికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? వాక్యాన్ని వినేటటువంటి వ్యక్తుల మీద ఉంది. అప్పుడు ఈయన ఏమంటాడంటే, నువ్వు చేయాల్సిన పరిచర్య బదులు నీ దాసుడిని నా దగ్గరే ఉంచుకుని అతనితో సేవ చేయించుకోవాలని అనుకున్నాను కానీ, నీకు నేను చేసినటువంటి ఉపకారాన్ని బలవంతంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఏమన్నాడంటే, నీ ఉపకారమును బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని, నీ సమ్మతి లేక ఏమీ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది సరైన రిలేషన్ అండి మనుషుల మధ్యలో ఉండేది. అవతల వ్యక్తి ఇష్టపడి మనతో ప్రవర్తించే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి. కానీ నేను క్రీస్తునందు ఉండే రిలేషన్స్ గురించే మాట్లాడుతున్నాను. ఆయన నాకు నమస్కారం పెట్టలేదని అంటాడు. నీకు నమస్కారం పెట్టాలని ఆయన కనిపిస్తే పెడతాడు. సరే, నువ్వు బెదిరించి నమస్కారం పెట్టించావు, అది నమస్కారమా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కాబట్టి ఇలాంటిది కాదు అసలు యేసు ప్రభునందు ఉండే రిలేషన్. ఒక మనిషిని కలుసుకోగానే, ఒక మనిషిని చూడగానే ఏమనిపించాలి? వందనాలండి అని అనాలనిపించాలి. అలా అనిపించడంలో మన పాత్ర కూడా ఉంటది. ఇప్పుడు ఎవరికైనా నన్ను చూసి వందనాలు కూడా చెప్పబుద్ధి కాలేదని అంటే అక్కడ నా లోపం ఉంటుందా? కేవలం అవతల దుర్మార్గులు కాబట్టి ఆ పని చేశారా? నా లోపం కూడా ఉంది. నేను ఎక్కడో ఆయన్ని అలాంటి పరిస్థితికి గురి చేశాను. అలాగే కాబట్టి బలవంతంగా నీ చేత నేను ఏది తీసుకోవాలని అనుకోవట్లేదు అని చెప్పి పౌలు చెప్పి 15వ వచనంలో ఏమంటాడంటే, అతడికి మీద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది దినములు నిన్ను ఎడబాసాను. అంటే నీ దగ్గర నుంచి నీకు నష్టం కలిగజేసి వెళ్ళిపోయిన దృశ్యాన్ని నువ్వు ఎలా చూడాలని చెప్తున్నాడు? అరే, నాకు నష్టం కలిగజేసి వెళ్ళిపోయాడు అనుకోవద్దు. నీకు ఉపయోగపడటానికే, ఇంకెక్కువ ఉపయోగపడటానికే దేవుడు ఆయన్ని జైలుకి పంపాడేమో. నేను ఇక్కడ ఆయన కలుసుకుని ఆయన మార్చడానికే దేవుడు ఇక్కడికి పంపాడేమో. అలాగా ఆలోచించమంటున్నాడు. దాన్ని ఏమంటారు అని అంటే సానుకూలంగా పాజిటివ్ వేలో థింక్ చేయడం అనమాట. మనం పాజిటివ్ వేలో చేస్తామా, నెగిటివ్ వేలో చేస్తామండి. అంటే లోపల ఒక సామెత ఉంది ఏంటంటే, మేలెంచి మనం రివర్స్ లో ఆలోచిస్తాం. దాన్ని ముందే ఎంచుతాం. ఎందుకంటే అసలు పని మొదలెట్టక ముందే మన తల్లిదండ్రులు ఏం చెప్తారు తెలుసా? జాగ్రత్త, నీ వల్ల అవుతుంది, చేయగలవా నువ్వు అది. చూడు, నా ఏదైనా అయిందంటే మళ్ళీ నవ్వులు పాలు అవుతాం. అయిపోయింది. మొదలే ఎక్కడ మొదలెట్టాం? నీ వల్ల అయిద్దా అనే దగ్గర. మనం కూడా, నేను కూడా మా పిల్లలతో వ్యవహరించేటప్పుడు వాళ్ళ మీద ఎక్కువ నమ్మకాన్ని ఉంచాం. అంటే వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి నమ్మకం ఉంచాలి, నేను కాదంటలేదు. కానీ ఈయనేమంటున్నాడు అని అంటే, అందుకే నువ్వు ఎడబాసాడేమో, జాగ్రత్త, అలా ఆలోచించు అంటాడు. అతడు నీకు ఏ నష్టమైనా కలుగు చేసిన ఎడల, నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుకున్నాము. ఇప్పుడు వాక్యం ప్రకటించినటువంటి వ్యక్తికి, వాక్యం విన్నటువంటి వ్యక్తులు రుణస్తులా? వాక్యం ప్రకటించే వ్యక్తికి వాక్యం విన్నటువంటి వ్యక్తులు రుణస్తులా అంటున్నాడు. అంటే రుణం తీర్చుకోవాల్సినంత బంధం ఉంటుందా వాళ్ళ మధ్య? ఏమంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అందరి మొక్కలు. అవును, ఎందుకంటే పౌలు ఒక మాట చెప్పాడు, ఆత్మ సంబంధమైనటువంటిది మీకు విత్తి మీ నుండి భౌతిక సంబంధమైనటువంటి పంట నేను కోయటం అనేది చాలా అల్పమైన సంగతి. ఇప్పుడు ఏ సంగతులు నేర్చుకుంటున్నారు బౌరకుల దగ్గర నుంచి మనుషులు? అవి ఎక్కువ, లేకపోతే డబ్బో, లేకపోతే ఇంకోటో ఏదో తిరిగి పొందడం అది ఎక్కువ అండి. అలా ఇది అర్థం కానటువంటి చాలా మంది బలహీనలు ఏమంటారు తెలుసా? మేము డబ్బులు ఇవ్వకుండా ఆయన అలా బతుకుతున్నాడండి, మేము సపోర్ట్ చేయకుండా ఆయన ఎక్కడ పని చేస్తాడండి అంటారు. దేవుడు ఇంకో వైపు నుంచి ఆ పని చేస్తాడు. ఆ సంబంధం అర్థం కాకపోవడం వాళ్ళ దౌర్భాగ్యం, అంతే. కాబట్టి రుణస్తులే. ఇక్కడ అన్న మాట ప్రకారం ఏంటన్నమాట? రుణస్తులే. కాబట్టి ఏమైనా ఉంటే అది నా లెక్కలో చేర్చు. అతను ఏదైనా నీకు రుణం ఉంటే అది నా లెక్కలో చేర్చు. అంటే నువ్వు నాకు చెల్లించాల్సిన రుణంలో దాన్ని జమ చేసుకో అంటున్నాడు అన్నమాట. ఎందుకు పౌలుకి ఇంత కన్సర్న్? ఎవరో ఒనేసిము ఎక్కడో జైల్లో గెలిచాడు. ఆయన ఎన్ని లక్షల మందికి అప్పటికి బాప్తిసం ఇచ్చి ఉంటాడు పౌలు, లేదా ఎంతమందికి సువార్త ప్రకటించి ఉంటాడు పౌలు అప్పటికి 3 ప్రయాణాల్లోనూ ఆయన మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు.
అందులో ఎవరో ఒక వ్యక్తి. యేసు ప్రభు దృక్పథం ఏంటో తెలుసా? మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందేటటువంటి ఒక్క పాప విషయంలోనే పరలోకంలో అధిక సంతోషం కలిగింది. వైద్యుడు అక్కర్లేనటువంటి ఆరోగ్యవంతుల కంటే రోగి మీదే ఎవరి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది? దేవుని యొక్క వైద్యుని యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క వ్యక్తిని ఇప్పుడు తక్కువ చేసి ఎప్పుడు కూడా చూడలేదు. చాలా మంది ఉన్నారుగా, ఒకడు పోతే ఏంటి అనేది అసలు దేవుని దృక్పథం కాదు. అందుకే ఒక్కడో నశించకూడదు అనేది దేవుని యొక్క సంకల్పం. అందరూ అంతటా మారు మనసు పొందాలనేటటువంటి దేవుని యొక్క సంకల్పం. కాబట్టి పౌలు దృక్పథం ఎలా ఉంది? దేవుని వైపు నుంచి చూస్తున్నాడా, మనుషుల్లాగా చూస్తున్నాడా? మనం అయితే ఏం చేస్తామంటే 40-50 మంది ఉన్నారు, ఒకడు పోతే ఎంత అనుకుంటాం. ఆ 40-50 మంది మన కోసం కాదు, ఆ పోయినోడు మన కోసం కాదు. ఆ ఒక్క వ్యక్తి కూడా ఎవరికి ముఖ్యం? ఆ ఒక్క వ్యక్తి గురించి కూడా మనం ఏం చేయాలి? దేవుడికి లెక్క చెప్పాలి. ఒకడు మన గురించి అయితే ఆ ఇబ్బంది. కాబట్టి ఒనేసిం గురించి అంత బాధ్యత ఉంది. ఇప్పుడు ఆర్థికంగా బాగున్న వాళ్ళ మీదే మన ఫోకస్ ఉండాలా? ఆర్థికంగా బలహీనంగా ఉండి సామాజికంగా బలహీనంగా ఉన్న వాళ్ళని కూడా దేవుడి కుమారులుగా చూడాలండి. దీన్ని బట్టి ఇప్పుడు బోధకులందరూ లేకపోతే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తే ఎక్కడైనా సరే వాళ్ళ ఉద్యోగస్తుల నెలకేమన్నా వాళ్ళు కొంత డబ్బులు ఇవ్వగలుగుతారా, లేకపోతే మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మనల్ని బాగా చూస్తారా, మన ఇంటికి వాళ్ళు వస్తే వాళ్ళు సరిపోతారా మన లెవెల్కి? దీని మీదే రిలేషన్స్ అన్ని కూడా నడుస్తున్నాయి. అది క్రిస్టియానిటీ కాదు, క్రైస్తవుల మధ్య ఉండాల్సిన సంబంధం అది అంతకంటే. అతను ఎవరైనా కావచ్చు, క్రీస్తునందు ఎవరో మన సహోదరుడు. ఆమె ఎవరైనా కావచ్చు, ఆమె ఎంత ఆర్థిక లేనిలో ఉన్న ఆమె అయినా కావచ్చు, లేకపోతే అన్ని మేళ మీద మేళ కట్టిన వాళ్ళైనా కావచ్చు. అక్కడ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే ఇక్కడికి తేవాలి. ఇది బ్యాలెన్స్ అనమాట. యాకోబు పత్రికలో చెప్పాడు, ఏమందు దౌర్భాగ్యాన్ని అనుభవించేటటువంటి వాళ్ళు దేవుడి విషయంలో ఎవరట? భాగ్యవంతులు అని చెప్పాడు. విశ్వాసం అందు వాళ్ళు ఎలాంటి వాళ్ళట? భాగ్యవంతులు అని చెప్పాడు. నేను నా స్వహస్తముతో ఈ మాటలు రాయిచున్నాను, అది నేనే తీర్తును అని చెప్పి పౌలు చెప్పాడు. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? ఉన్నాడా ఆయన రుణపడి? ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావు. భౌతిక విషయంలో అతను ఏదైనా నీకు నష్టం కలుగు చేస్తే అది నేను ఇస్తాను అతని బదులు. కానీ నువ్వు అతన్ని దోషిగా చూడకు, దాసుడుగా అంతకంటే చూడకు. ఎలా చూడమంటున్నాడు? సహోదరులుగా చూడకు. అంటే ఈ పత్రికలో మనం నేర్చుకునేటటువంటి నీతి ఏంటంటే, క్రీస్తునందు ఉన్నటువంటి వారు, వాళ్ళు గొప్పవాళ్ళైనా పేదవాళ్ళైనా, వాళ్ళు విద్యావంతులైనా విద్యావిహీనులైనా, వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళైనా మామూలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారైనా, ఎవరైనా సరే క్రీస్తునందు ఎవరో అంతకు మించిన రిలేషన్ లేదండి. ఆయన ఎంత గొప్పోడైతే క్రీస్తులో మనకు అంతకంటే అయిపోయేది ఏం లేదు. అస్సలు లేకపోతే దాన్ని బట్టి మనకు వచ్చిన నష్టమేమీ లేదు. మన రిలేషన్ ఏంటి? సహోదరుడు అంతే. అంతకు మించి అంతకంటే గొప్పగా ఇంకేమీ లేదు. కాబట్టి ఇటువంటి బంధాలు పూర్వం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో లేక రోమపత్రిక రాయాల్సి వచ్చింది. రోమిలు ఏమన్నా అంటే, రోమపత్రిక రాసే సమయానికి రోమ్లో ఉన్న క్రిస్తంగం ఏమనుకునేవాడు తెలుసా? యూదులు మేమే గొప్పవాళ్ళం అనుకునేవారు. అన్యులు ఏమనుకునేవారు అంటే, వాళ్ళని అసహించుకుని మమ్మల్ని చేర్చుకున్నాడు దేవుడు, ఆడ గొప్పతనం ఏంటని అనేవారు. అంటే సమాజంలో ఎక్కడైనా సరే ఇది బ్యాలెన్స్ అవ్వకపోవడానికి అదే కారణం అండి. గొప్పవాడు ఏమంటాడంటే, వీడి పనికి మాలినోడు, వీడితో నాకు సంబంధం ఏంటంటాడు. పనికి మాలిన వాడు అని అనవాడి వ్యక్తి ఈయనేమంటాడు అని అంటే, ఆడు గొప్పవాడు, ఆడు తింటాడు తింటాడు, ఆడు పొగరు నాకెందుకు, వాడితో నాకు సంబంధం ఏంటంటాడు. ఎప్పుడు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాగానే ఉంటాయి, కలవై. అవి ఎక్కడ కూడా కలవకుండా ఉండకూడదు. యేసుక్రీస్తునందు మాత్రం ఆ భేదాలేమి ఉండకూడదు. బోధకులు భేదం చూపకూడదు, సహోదరులు భేదం చూపకూడదు, సోదరుల మధ్యలో ఉండకూడదు, సోదరుల మధ్యలో ఉండకూడదు. అలా లేని జీవితం మనం జీవిస్తే దాన్ని ఏమన్నాడు? శ్రేష్టమైన వరం. వరం అంటే బంగారమో ముత్యాలో లేకపోతే ఇంకేదో అని అనుకోకండి. భౌతికమైన కాదు. క్రీస్తు యేసునందున్న ఆశీర్వాదాలన్నీ కూడా ఎలాంటివట? ఆత్మ సంబంధమైనవి. కాబట్టి అలా చెప్పిన తర్వాత 21వ వచనంలో ఏమన్నాడంటే, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువ చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుతుందని నిరీక్షిస్తున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయండి. అంటే జైల్లో ఉన్నటువంటి పౌలు హోప్ ఏంటి?
ఫిలిప్పీ పత్రిక రాసేటప్పటికి ఏమో ఏం జరిగిందో తెలిసాక తిమోతిని పంపిస్తాను, ఇంకా నా విషయంలో ఏం తేలలేదని చెప్పాడు. ఫిలోమోను పత్రికలో ఏం చెప్తున్నాడు? మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు, నేను విడుదల పొందుతాను గ్యారంటీగా, విడుదల పొందినప్పుడు నీ దగ్గరికి వస్తాను, నా కోసం నువ్వు బస సిద్ధం చేయమని చెప్పాడు. కాబట్టి దీని నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ పత్రిక నుండి క్రీస్తునందు ఉన్నటువంటి వారు దాసుడు యజమాని అయినా సరే ఎవరన్నమాట ఇద్దరు సహోదరు. ఒకళ్ళు ఇప్పుడు దాసులు లేరు, ఆర్థిక స్థితిలోనే ఎక్కువ తక్కువ అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పుడు దాసులు లేరు, ఒకవేళ సామాజిక స్థితుల్లో ఎక్కువ తక్కువ అనేటటువంటి భావాలు ఉన్నాయి. అయ్యా మీ అబ్బాయి మమ్మల్ని డిసెంబర్కి ముందే ఖాళీ చేయించేటట్టు ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉంటాడు. కాబట్టి ఉన్నాయి నువ్వు తీసుకెళ్తే మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఉన్నాయి అక్కడ ఉంటే. కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అనేటటువంటిది అర్థం చేసుకోవడానికి ఈ పత్రిక మనకి వ్రాయబడింది. అయితే విశ్వాసంలో పరిపక్వత కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎలా ఉంటాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ఫిలోమోన్. ఫిలోమోన్కి ఎక్కువ ధనం ఉందని, ఎక్కువ లేకపోతే పరిస్థితి పలుకుబడి ఉందని ఆయనలో ఎలాంటి ఆయన వలన ఏం జరుగుతుందట? అది ఉంటే ఆ ఇంట సంఘం ఉండే పరిస్థితే ఉండదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి సరిగా ఆత్మీయంగా లేడనుకోండి, ఎంతసేపు ఉంటుంది అక్కడ సంఘం? ఎంతకాలం ఉంటుంది అక్కడ సంఘం? ఉండదు. ఆయన భార్య, ఆయన కుమారుడు వాళ్ళందరూ కూడా అందరినీ ప్రేమించేటటువంటి వ్యక్తులే, దైవ నియమానికి లోబడేటటువంటి వ్యక్తులే. కాబట్టి అక్కడ సంఘం జాగ్రత్తగా ఉంది. కాబట్టి ఇలాగా ఒక సహోదరుడు ఇంకో సహోదరుని ప్రేమించడం, ఒక సోదరి ఇంకొక సోదరిని తన తోటి, మనం గత వారం చదివాం, అన్నదమ్ములని అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో వాళ్ళని భావించాలి అని చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఇలాగ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, ఇలాగ ఎప్పుడైతే ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉంటామో, అప్పుడు దాన్ని బట్టి ఇతరులు మన దగ్గర నేర్చుకుంటారు. ఎవరైనా వచ్చి మనతో పాటు జాయిన్ అయినప్పుడు మన సహవాసాన్ని వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టపడతారు. అంటే బిల్డింగ్ల వలన ఇంప్రెస్ చేయలేం, మనం వేసుకొచ్చే కార్ల వలన ఇంప్రెస్ చేయలేం, మనం వేసుకునే బట్టలతోని మన సహోదరులను ఇంప్రెస్ చేయలేం, మనకున్న డిగ్రీలతో వాళ్ళని ఇంప్రెస్ చేయలేం, మనకున్న ఆర్థిక స్థితితో అంతకంటే ఇంప్రెస్ చేయలేం, మనకుండే జ్యువెలరీస్తో ఇంప్రెస్ చేయలేం, కేవలం ప్రవర్తనతోనే ఇంప్రెస్ చేయలేం. దీనికి మించి ఎవరైనా అంటే దేవునితో యేసుక్రీస్తుతో నేను సంబంధం కలిగి ఉంటానని భావిస్తే ఆ ప్రయాస వృధా, ఆ ప్రయాస వ్యర్థం. కాబట్టి క్రీస్తునందు ఉండేటటువంటి సహోదరులు ఇటువంటి సంబంధాన్ని కలిగి ఉండి, ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఏం కలిగి ఉండాలి? ఈ శ్రేష్టమైనటువంటి వారాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనల్ని ప్రశ్నించుకుంటే, ఎక్కడైనా మన మనసులో ఇతరుల గురించి ఆలోచించేటప్పుడు ఏమైనా భేదాలు ఉన్నాయా? ఓ సహోదరుడిని సహోదరుడిగా చూడగలుగుతున్నామా? లేకపోతే సహోదరులు గొప్పవాళ్ళ సహోదరులుగా చూడగలిగి సామాన్యుల సహోదరులుగా చూడలేనటువంటి ఆ పరిస్థితులు ఏమైనా మనలో ఉన్నాయా? కాబట్టి ఇలాగ ఆలోచిస్తే ఫిలోమోను పత్రిక మనకు బాగా అర్థమవుతుంది. అందులో ఉండేటటువంటి సంగతులను మనం గ్రహించగలుగుతాం. అందరికీ వందనాలు. వచ్చే వారం ఒక హుక్కు వందామంట.